మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి మాఘ ఆదివారం. మాఘ ఆదివారం మాఘమాసంలో ఎంతో పవిత్రమైన పర్వదినం. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. మాఘమాసం అంటే మరీ ప్రీతి. అందుకే మాఘ ఆదివారం నాడు సూర్య భగవానుని భక్తిగా పూజిస్తూ ఉంటారు. మాఘ ఆదివారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే త్రాగే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని త్రాగితే చాలు, జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి. మీ శరీరానికి అత్యంత శక్తి తేజస్సు వస్తుంది. మరి మాఘ ఆదివారం రోజు నీటిలో ఏం వేసుకొని త్రాగితే కోటి జన్మల పుణ్యం వస్తుందో, శరీరానికి వజ్రం లాంటి తేజస్సు వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. మాఘ ఆదివారం అనేది ఎంతో పుణ్యవంతమైన రోజు. ఇంత పుణ్యాన్ని ఇచ్చే ఈ రోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు, దైవారాధనలు అనంతమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ప్రాతకాలంలోనే మీరు నిద్రలేచి ముందుగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కాలువల్లో కానీ, బావుల వద్ద కానీ స్నానం చేయాలి. ఇలా స్నానం చేయటం కుదరని వారు ఇంటి వద్దే అయినా స్నానం చేసుకోవచ్చు. ఆదివారం రోజు శివ ఆరాధన చేయడం ఎంతో మంచిది. ఈరోజు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమఃశివాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించటం, ఆదిత్య హృదయం వినటం లేదా పఠించటం చేస్తే చాలా మంచిది. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో శివ పార్వతుల ఫోటో ముందు గ్లాసుడు నీటిని ఉంచి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి. ఆ తర్వాత ప్రమిదలో 3 వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి పూజించుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలిపిన నీటిని త్రాగితే మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది. ఈరోజు కుంకుమ పువ్వు కలిపిన నీటిని త్రాగటం వలన శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. మనో సంబంధమైన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మాఘ ఆదివారం రోజు మీరు ఏ సమయంలో నీరు త్రాగినా ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని త్రాగండి. మీకు సూర్యశక్తి లభిస్తుంది. ఇక ఈరోజు తలకు నూనె అంటుకోకూడదు. ఈరోజు నీలి వస్త్రాలు ధరించకుండా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాలు, ముల్లంగి కూర వంటి ఆహారాలు తీసుకోకూడదు. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి పలహారం తినాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. పాశ్చాత్య సంస్కృతి వలన చాలామంది ఆదివారం నాడు మాంసం తింటూ ఉన్నారు. కానీ మాఘ ఆదివారం నాడు అలా చేయవద్దు. అది మహాపాపం. ఆదివారాన్ని ఎంతో పవిత్రంగా భావించి మద్యం, మాంసం జోలికి పోకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి ఈరోజు ఆరాధించాలి. ఇదే మన సంస్కృతి. కనుక ఈ మాఘ ఆదివారంలో పొరపాటున కూడా మాంసం తినవద్దు. ఉదయమే లేచి స్నానం చేసి సూర్యుని ఆరాధించండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఆ సూర్య భగవానుడే మీకు సకల ఐశ్వర్యాలను కలగజేస్తాడు. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొందండి. మాఘమాసంలో ఆదివారం రోజు అతి మహత్యమైనది. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం రోజు దగ్గరలో ఉండే వేప చెట్టు వద్దకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో పాలల్లో నీటిని, తేనెను కలిపి పోయండి. అలా పోసిన తర్వాత అక్కడ మట్టి తడిగా మారుతుంది కదా, ఆ మట్టిని తీసి బొట్టు పెట్టుకోండి. అలాగే వేప చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం పెట్టి
ఒక నమస్కారం చేసుకోండి. మీకు ధనప్రాప్తి కలగాలని సంకల్పం చేసుకోండి. ఇదంతా కూడా చేయలేని వారు కనీసం మాఘ ఆదివారం రోజు వేప చెట్టు కనబడితే మాకు ధన లాభం కలగాలని మనసులో అనుకుని ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి చాలు. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మాఘ ఆదివారం నాడు రాగి చెంబులో నీటిని తీసుకుని ఆర్జం వదలండి. సూర్య సంబంధ స్తోత్రాలను చదవండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. మీకంతా మంచే జరుగుతుంది. మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావుల్లో కానీ చివరకు నీటి పడిగలో కానీ స్నానం చేస్తే ప్రయోగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన, తిలహోమము, తిలదానము, తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. మాఘాదివారం రోజు నది, చెరువు, బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము, పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ, ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను, ముల్లంగిని తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ, మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. ఈ రోజు కాదని ఈ కూరలను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాల బారిన పడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మాఘ ఆదివారం రోజు పసుపుతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. మరి పసుపుతో ఏం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు. నిత్యదాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట. అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుని పూజించి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి. ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి. దీనినే నిత్యదాన వ్రతం అంటారు. మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు. డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతూ ఉంటారు. వారి సంతానం అభివృద్ధిలోనికి వస్తుందని వారి నమ్మకం. అనుకున్నది సాధిస్తారని కూడా వారి నమ్మకం. కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఇంట్లో పూజాపీఠం మీద పసుపుతో ఒక త్రికోణాన్ని గీయండి. అంటే ట్రయాంగిల్ గీయండి. ఆ త్రికోణం మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ఉంచండి. ఆ లక్ష్మీదేవి ఫోటోకు 5 ఉపచారాలు చేయండి.
ఆ 5 ఉపచారాలు ఏమిటంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఈ 5 ఉపచారాలు చేయాలి. అంటే లక్ష్మీదేవి ఫోటోకు గంధం బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో దగ్గర పుష్పాలు ఉంచుకోవాలి. ఏ పుష్పాలు అయినా సరే ఉంచుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి ఫోటోకు ధూపం వేయాలి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపం వెలిగించుకోవాలి. బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా మాఘ ఆదివారం రోజు పసుపుతో ట్రయాంగిల్ వేసి లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టి పంచోపచారాలు చేస్తే మీకు జీవితంలో దశ తిరిగి అదృష్టం తలుపు తడుతుంది. మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.